నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీ. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీ. సార్, అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి ఎసరపేటకి మార్చారు. ఇది ఎందుకు జరిగింది? దీని వెనకాల ఏముంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేకమైన మార్పులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ని మార్చారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా జరిగినటువంటి మార్పు కింద మనం అనిల్ కుమార్ యాదవ్ తీసుకోవడానికి లేదు. దానికి కారణం ఏంటంటే దీని వెనుక చాలా కథ జరిగింది. ఆ కథ ఏంటంటే నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక లక్ష్యం. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పారు, ముగ్గురు ఎమ్మెల్యేలని మారిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలని నేను పోటీ చేస్తానని చెప్పి ఒక కండిషన్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారు. ఉంచినటువంటి క్రమంలో ఎవరెవరిని ముగ్గురిని మార్చాలని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారంటే నెల్లూరు సిటీకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరికి సంబంధించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, సో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు అక్కడ ఇన్ఛార్జిని కూడా మార్చాలన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు ఉదయగిరిలో. సో ఆ స్థానం నుంచి ఇంకొకరిని మార్చాలని, అలాగే కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురిని మార్చాలి. ఉదయగిరి, కావలి, నెల్లూరు సిటీ, ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చాలి, సిట్టింగ్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మార్చాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. వాళ్ళ ముగ్గురిని మార్చి ఇన్ఛార్జీని కూడా మారిస్తే నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సో ఈ క్రమంలో అది సాధ్యపడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారని, అయితే ఒక్క చోట మాత్రమే మార్చగలను, మిగతా 2 చోట్ల మార్చలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పినప్పుడు, కాదు కనీసం 2 చోట్లైనా మార్చండి అని చెప్పి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి క్రమంలో ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ నుంచి మార్చాలి అనేటువంటి ఒక పట్టుబట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దాని ఫలితంగానే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి ఏ విధంగా మార్చాలి అనేది ఒక వ్యూహం రచించారు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి నర్సరావుపేటకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో అక్కడ ఈ నిర్ణయంతో పాటు సేమ్ అదే రోజు అక్కడ ఇంకొక కాకినాడ సంబంధించిన ఎంపీ విషయంలో కూడా అదే చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలం అనిల్ కుమార్ యాదవ్ కోసం చేసినట్టు కాకుండా చలమశెట్టి వేణుగోపాల్ అనే అతన్ని కాకినాడ ఎంపీగా కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే అక్కడ బాధపడకుండా, లేదంటే ఆ సామాజిక వర్గాల్లో డిస్టర్బెన్స్ రాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అట్ ద సేమ్ టైం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలి. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే మార్గం లేదు. అక్కడ ఎవరు పోటీ చేసినా కానీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్ప. సో కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేయించాలని ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన కోరిక మీదకు నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ని షిఫ్ట్ చేసేసారు. ఇక ఉదయగిరి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. అక్కడ మేకపాటి కుటుంబీకుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేకపాటి కుటుంబ సభ్యుడిని అక్కడి నుంచి మార్చాలి అనేది ఇంకో కండిషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. సో అది కూడా చేయాలి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ సర్వేలు జరిపించారు. సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గ్రాఫ్ బాగాలేదు. అక్కడ గ్రాఫ్లో చిరంజీవి రెడ్డి అనే అతను ముందున్నారు, కాబట్టి చిరంజీవి రెడ్డికి ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది. ఎందుకు చిరంజీవి రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదన వచ్చింది, గ్రాఫ్ ఎందుకు బాగుంది అని అంటే, గ్రౌండ్ లెవెల్లో అతను ఎంపీటీసీ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ వచ్చినటువంటి లీడర్ చిరంజీవి రెడ్డి. పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒక క్లోజ్ పర్సన్, కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి వ్యక్తి అతను, లీడరు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా చిరంజీవి రెడ్డికి ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. సో ఒక ఆపరేషన్ అయితే ముగిసింది. ఇప్పుడు నెల్లూరు సిటీ ఆపరేషన్ అయితే ముగిసింది. ఇంకా ఉదయగిరి ఆపరేషన్ ఉంది. ఈ ఉదయగిరి ఆపరేషన్ కూడా క్లోజ్ అయితే అప్పుడు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా అనౌన్స్ చేయటం, అలాగే నెల్లూరు సిటీ అలాగే ఉదయగిరికి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేస్తే ఇంకా ఆ జిల్లాలో క్లియర్ అయిపోతుంది. దానికి ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ప్రకారం వెళ్తూ దానికి సామాజిక వర్గాలు ఈక్వేషన్ అనేటువంటి ఒక కవచాన్ని తగిలించారు జగన్మోహన్ రెడ్డి. సో ఆడ క్యాడర్లకి ఒక రకమైనటువంటి సందేశం ఇవ్వడం,
సామాజిక వర్గాలకు నేను న్యాయం చేస్తున్నాను అనేటువంటి మరొక స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు నర్సరావుపేటకు వస్తారా అనిల్ కుమార్ యాదవ్ అని అంటే, ఫస్ట్ ఈ విషయాన్ని చెప్పినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ సుముఖంగా లేరు, ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నారు అనేది వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే నేను అది శిరసావహిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఆయన మనసులో ఆయన అభిమానులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సరావుపేట వెళ్ళను, నర్సరావుపేట వెళ్ళేటువంటి అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఆ విషయాన్ని ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాను అనేటువంటి విషయం ఆయన చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎదుటే ఆయన తిరగబడ్డారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంటే, లేదు అంగీకరించాడు, అతను నర్సరావుపేటకు వెళ్ళబోతున్నారు అనేది మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే అని అంటూ ఉన్నారు. కానీ నెల్లూరు వదిలిపెట్టి అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అక్కడి నుంచి వదిలిపెట్టి నర్సరావుపేటకు వచ్చినా కానీ ఆయన ఎంపీగా గెలిచేటువంటి అవకాశం లేదు అనేది అక్కడ ఉండేటువంటి సామాజిక వర్గాలు చెప్తున్నాయి. కేవలం అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, యాదవ సమాజం ఎక్కువ ఉంది నర్సరావుపేటలో అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ కన్నా కూడా ముందే బీసీలు అనేక మందిని పరిశీలించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ గురజాల నుంచి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన జంగా కృష్ణమూర్తి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. సో నర్సరావుపేటలో బలంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గాల లీడర్ వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసి నాన్ లోకల్ పర్సన్ వచ్చేసి గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా నుంచి గుంటూరుకు వచ్చి ఆయన రాజకీయాలు చేయలేని పరిస్థితి. పైగా పల్నాడు ఏరియాలో కొంచెం ఫ్యాక్షనిజం ఇదంతా కూడా ఉంటుంది, ప్లస్ వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలన్నింటినీ కలుపుకొని పోయేటువంటి సత్తా అనిల్ కుమార్ యాదవ్కు లేదు. ఆ విధంగా సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో నర్సరావుపేటకి అసలు అనిల్ కుమార్ యాదవ్ని తీసుకురావడం అనేది ఒక సాహసం. అనిల్ కుమార్ యాదవ్ దానికి జగన్మోహన్ రెడ్డి ఎదుట అంగీకరించినట్టు చెప్పినప్పటికీ కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని నేను అంగీకరించలేదు, నేను గుంటూరు సిటీ వదిలి వెళ్ళను అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు తిరగబడినట్టుగా వినిపిస్తుంది. సై అంటున్నారు, ఆయన అసలు ఆ పార్టీలో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందనేది కూడా కొంతమంది ఆయన అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితుల్లో దీని వెనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదనలో ఆయన డిమాండ్ మేరకు మాత్రమే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి. ఇది జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం చేసినటువంటి మార్పుల కింద ఇటు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరుగుతున్నటువంటి ప్రచారం. అంతేగాని దీని వెనక సామాజిక వర్గాల ఈక్వేషన్ కానీ, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా పైకి చెప్తున్నటువంటి మాటలు. కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్స్ని, ఆయన ప్రతిపాదనని ఫుల్ఫిల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. ఈ నిర్ణయం కింద మనం దీన్ని భావించవచ్చు. సో అనిల్ కుమార్ యాదవ్ అయితే మరి ప్రస్తుతానికైతే అంగీకరించినట్టు చెప్తున్నారు కానీ, బట్ ఆయన తెర వెనుక మాత్రం ఆయన ప్రయత్నాలు ఆయన ప్రత్యామ్నాయంగా చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఆయన నర్సరావుపేట వస్తే ఎలా ఉంటుంది, లేదా రాకుండా నెల్లూరులోనే ఆయన నిలబడిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.